నమస్తే అండి. నేను మీ రచన. నేను ఇవాళ మీకు ఏం చేసి చూపిస్తున్నానో వంట మీకు తెలుసు కదండి. మీకు టైటిల్లోనే అర్థమైపోయి ఉంటుంది. వీడియోలో వెళ్ళే ముందు నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. లాలీపాప్ చిల్లీ చికెన్ కోసం 12 పీసులు లెగ్స్ తీసుకున్నానండి. 1/2 కిలో లివర్ తీసుకున్నాను. మొత్తం కలిపి 2 కిలోస్ అయింది. నేను 2 కిలోస్ కొలతలు చెప్తున్నాను మీకు. ముందుగా చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలండి కుక్కర్లోకి. అవన్నీ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ మూసేయాలండి. ఒక విజిల్ మాత్రమే వేయించుకోవాలండి. ఇది నేను ఆఫ్టర్నూన్ విజిల్ వేపిస్తే నైట్ చేసుకున్నానండి. నేను అంతవరకు కుక్కర్ ఓపెన్ చేయలేదండి, ఎందుకంటే ఆ హీట్కి అది ఉడికిపోతుంది, మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. మీరు వెంటనే చేసుకోవాలంటే 2 విజిల్ వేయించండి. ప్రెజర్ అంతా పోయాక ఓపెన్ చేసేసి వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. అది ఎక్కువ ఉడకకుండా చూసుకోండి. ఒక బాండి పెట్టుకొని అందులో 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. 7 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంతకుముందు 2 స్పూన్స్ వేసుకున్నాను. మొత్తం కలిపి 9 టేబుల్ స్పూన్ అయిందండి. నేను ఈ వంటను చాలా ఏళ్ళగా చేస్తున్నానండి. దీనికి నాకు నచ్చిన పేరు పెట్టాను, లాలీపాప్ చిల్లీ చికెన్ అని. ఈ వంటకు సూట్ అయిందో లేదో మీరు కామెంట్స్లో పెట్టండి, లేదా మీకు నచ్చిన పేరుని కమెంట్స్లో పెట్టండి. పచ్చిమిర్చి ఒక 10 దాకా చీలికలు వేసుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి. ఇది నేను నిండుగా వేస్తున్నాను. ఇది కూడా కిలోకి 2 చొప్పున వేస్తున్నాను. తర్వాత మిరియాల పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అజినమోటో 1/2 టీ స్పూన్ అండి. చెక్క లవంగ చిటికెడు చొప్పున వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలకు సరిపడా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇక్కడ 1.5 టీ స్పూను తందూరి మసాలా వేసుకుంటున్నానండి. మీది ఏ కంపెనీ తీసుకున్నా పర్లేదు. కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా అడిషనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సాల్ట్ 1 స్పూన్ మాత్రమే వేశాను, అది కూడా మసాలాలకు సరిపోయేంత మాత్రమే. కారం వచ్చేసి 4 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇది కూడా కిలోకి 2 చొప్పున, ఎందుకంటే స్పైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం కుక్కర్లో ఉడికించినప్పుడు వాటర్ వదులుతుంది కదండి, ఆ వాటర్ని అంతా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నామండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం లెగ్స్ని ఒక్కొక్కటిగా వేసి కాసేపు ఫ్రై చేసుకొని టర్న్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్లో. ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల పీసెస్ అంతా ఊడిపోకుండా ఉంటుందండి. వడ్డించేటప్పుడు చాలా అందంగా ఉంటుంది, తినడానికి బాగా కూడా ఉంటుంది. అంత చిదిగిపోయినట్టు ఉంటే బాగోదు కదండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు కలపడం కూడా ఈజీ అవుతుంది. అన్నీ ఇలాగే చేసుకున్నానండి. తర్వాత లివర్స్ మొత్తం వేసి అవి కూడా అన్నీ అలాగే ట్విస్ట్ చేస్తూ పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయాలండి. మనం అన్నీ ఒకసారి ఇలా చేసే లోపలే మసాలా అంతా ఉడికిపోయి దగ్గరకు అవుతుందండి. తర్వాత మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ చేసినప్పుడు మనం పక్కకి పెట్టాల్సిన అవసరం లేదు. అందులోనే కడాయిలోనే పెట్టేసి ఒక్కొక్కటిగా అలాగే ట్విస్ట్ చేస్తూ కడాయిలో అలాగే ఒక సైడ్కి పెట్టుకోవచ్చండి. అదిగో ఇలాగ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ట్విస్ట్ చేస్తూ ఒక సైడ్కి జరుపుకుంటూ ఉన్నాను. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకుని ఒక సైడ్కి పెట్టుకొని మిగిలిన లివర్లు కూడా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకసారి దగ్గరికి అనుకొని ఒక ప్లేట్ మూసేసి ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మనం ఈ ప్రాసెస్ వరకు హై ఫ్లేమ్లోనే చేసుకున్నామండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అప్పుడప్పుడు ట్విస్ట్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మొత్తంగా కలపకుండా కాస్త షేక్ చేయడము, కాస్త వెనక్కు ముందుకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. నాకు లివర్స్ బాగా ఉడకడం వల్ల నేను ఫస్ట్ లెగ్ పీసులు మాత్రమే వేసి లిడ్ మూసి కాసేపు ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ లివర్స్ వేసి కాసేపు ఫ్రై చేసుకొని లిడ్ మూసేసానండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించాను. నేను ఇక్కడ ఇంకా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, కొత్తిమీర వేసుకొని. ఎందుకంటే ఈ కడాయి ఒక 10 మినిట్స్కి అంతా మొత్తం ఆ వాటర్ని అంతా ఫ్రై చేసేస్తుంది. హీట్ వల్ల మనకు వాటర్ అనేది కొద్దిగా కూడా కనిపించదండి. అది ప్లేట్ వేసేసి నేను ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేసానండి. 10 మినిట్స్కి మొత్తం వాటర్ అంతా అయిపోయి డ్రై అయిపోయింది. అదిగోండి ఇలాగవుతుంది. ఎంతో రుచికరమైన చిల్లీ లెగ్ పీస్ రెడీ అండి. మీరు కావాలనుకుంటే ఓన్లీ లెగ్ పీస్తో మాత్రమే చేసుకోవచ్చండి.
నేను బాబు కోసమని లివర్స్ కూడా వేసాను అన్నమాట. వద్దనుకుంటే ఓన్లీ లెగ్ పీస్తో మాత్రమే చేసుకోండి. మీకు ఈ వంట చాలా నచ్చింది అనుకుంటాను. మరొక రుచికరమైన వంటతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ రచన.